రికార్డ్స్ చెప్తున్నాయి, తెలుస్తుంది. ఓకే, రేపు ఉదయం త్వరలో ఇరుక్కుంటాడండి. బాలకోటి గారు మా ఫోన్లో ఆల్రెడీ ట్యాప్ చేశారు అమరావతి ఉద్యమంలో. కొత్త ఏం కాదు ఇది. మేము అమరావతి రాజధాని ఉద్యమం చేస్తున్నప్పుడు మరి ఇవాళ నుంచి ఏపీలో గేమ్ స్టార్ట్ అంటున్నారు. ఎలా ముఖ చిత్రం మారుతుంది? మా ఫోన్లో ట్యాప్ చేసేసి ఎక్కడికి పోతున్నారు, ఏం కార్యక్రమం చేసుకుంటున్నారు, ధర్నా ఎలా చేస్తున్నారు, ఎవరిని పిలుస్తున్నారు, ఇవన్నీ చేసే మమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారు. పోతే 3 విషయాలు విజయచంద్ర గారు. ప్రభుత్వం, ప్రజలు. ఈ సెన్స్ పోయింది. నిజానికి అది ఒక ప్రభుత్వం, వీళ్ళు ప్రజలు, కొన్ని కోట్ల మంది ఓట్లు వేసే ప్రజలు. ఈ సెన్స్ పోయి రాజకీయ నాయకుల పేర్లు పెట్టేశాం. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కేసీఆర్. ఈ వ్యక్తుల మధ్య కొట్లాటని ప్రజలు ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయే విధంగా చేసింది. 2, ఏ ప్రభుత్వమైనా సంక్షేమము, అభివృద్ధి. బిందెడు నీళ్లు పెట్టుకుంటే గ్లాసులు నీళ్లు తాగుతాం. ముందు బిందెతో నీళ్ళు తెచ్చుకోవాలి, గ్లాసు తాగాలి. టిక్కీ రైస్ వేసుకుంటే నెల మొత్తం కూడా వండుకుంటాం. కేజీ టమాటాలు తెచ్చుకుంటే 2 రోజులకు 4 టమాటాలు వండుకుంటాం. అంటే సంపద సృష్టించాలి, సృష్టించిన సంపదని పేదలకు అందించాలి. ఇది ప్రభుత్వ విధానం. ఎజెండా ఇది ఖచ్చితంగా అభివృద్ధి, సంక్షేమం. ఇది ఎజెండా. ఇది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా. ఇది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా. ఏ ప్రభుత్వానికైనా ఉండాల్సిన ఎజెండా. బుద్ధుల్లోడికి బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ, మానం, అభిమానం, ఒంటి మీద గొడ్డలుండోడికి ఇది ఉండాలి. ఇది కాకోకుండా నేను అప్పులు తెచ్చి ఇచ్చేస్తా లేదా తనఖాలు పెట్టి ఇచ్చేస్తానంటే ఆ రాష్ట్రం ఏమైపోతుంది? స్లేవ్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభిన్నమైన పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్పాలి. ఈ రోజున రాజకీయ పక్షాలందరూ ఆలోచించాలి. రఘురామకి నిరాశే. ఇలాంటి వార్త చాలా బాధాకరం. చూద్దాం, అంటే ఆయనకి కూడా ఇంకా ఏమలేదు. ఒక మాట ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు ఇండిపెండెంట్గా నిలబడ్డా నరసాపురంలో అమరావతి బహుజన జేఏసీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలుగా మద్దతు పలికి గెలిపించుకొని తీరుతాం. ధీరోదాత్త లక్షణాలు ప్రదర్శించిన రఘురామకృష్ణరాజు గారు ధీరుడుగానే పోరాడాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, కల్పాల కిరణ్ గారు, బాలకోటి గారు.